నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ విషయానికే వస్తే జగన్మోహన్ రెడ్డితో మొదలు పెట్టుకుని ఆయన పార్టీ అభ్యర్థులందరికీ కూడా ఇంటిపోరు తప్పటం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన చెల్లెళ్ళే వ్యతిరేకిస్తుంటే తాజాగా నిన్న ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను అని సవాల్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే అదే విషయంపై మరి పద్మనాభం కూతురు ఎవరైతే ఉన్నారో క్రాంతి అనే ఆవిడ మా నాన్నగారు ఇలా మాట్లాడటం తప్పు, నా పూర్తి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్తున్నారు. సో ఇలా వైసీపీలో తీసుకుంటే చాలామందికి వాళ్ళ భార్యల నుంచి కావచ్చు, అలాగే కొడుకుల నుంచి కావచ్చు, ఇలా చాలామందికి ఇంటి నుంచే శత్రువులు అయితే ఉన్నారు. అసలు వైసీపీలో ఇప్పటికే అభ్యర్థులు ఎందుకు పోటీ చేశామా అని ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇలా ఇంటి నుంచే పోరు మొదలవడాన్ని ఎలా చూడవచ్చు, అసలు ఇలా ఇంటి పోరు ఉన్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, నిన్న చూసాం ముద్రగడ పద్మనాభం. ఆయన గురించి మనం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి. సో మీరే అన్నారు ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు ఈ మధ్య అని. ఆ నేపథ్యంలోనే ఆయన కూతురు కూడా బయటకు వచ్చేసి మా నాన్నగారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నా పూర్తి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే తండ్రి ఒకలాగా కూతురు ఒకలాగా ఏంటంటారు ఈ రాజకీయం? అంటే ఈసారి నిజంగానే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వాతావరణం వచ్చిందమ్మా ఎలక్షన్లో. గతంలో ఇట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఒకటి అర్రా ఉందేమో కానీ బహు తక్కువ. ఈసారి కొద్దిగా 5-6 సంఘటనలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఈ వైవిధ్యం కనపడుతుంది. ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఇంటిలో నుంచే వ్యతిరేకత వస్తుంది, బయట నుంచి తర్వాత మాట. అట్లాగే తర్వాత ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పోటీలో లేకపోయినా పోటీలోకి ఆయనంతటా ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను ఫలానా ఆయన్ని ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని. ఆయన్ని ఎవరో ఛాలెంజ్ కూడా చేయలే, నువ్వు ఫలానా ఆయన్ని ఓడించగలవా అని కూడా ఎవరు చేయలే. ఆయనే సెల్ఫ్ ఛాలెంజ్. అదేదో అంటున్నారు కదా ఇవాళ, ఏదో ఛాలెంజ్లు తీసుకోమని, ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, ఇలా ఆయన పవన్ డిఫీట్ ఛాలెంజ్ తీసుకున్నాడు. మరి ఎవరు చెప్పారు ఆయనకి? అయితే ఇప్పుడు పద్మనాభం గారు కుమార్తె చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి నా తండ్రిని ఇట్లా దుర్వినియోగం చేస్తున్నాడు, ఇతరుల మీద వ్యాఖ్యలు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు, ఆ తర్వాత ఆయన అవసరం తీరిన తర్వాత మా నాన్నని వదిలిపెట్టేస్తాడు, అంటే ఆయన్ని ఏమి పట్టించుకోడు, మా నాన్నకి పరిస్థితి పూర్వం ఎలా ఉందో అట్లా అవుతుంది, అంతకంటే హీనమైన ఆశ్చర్యం లేదన్నట్టుగా చెప్తుంది. అయితే దీనికి అంతటితో పద్మనాభం గారు కనుక గౌరవంగా ఊరుకుంటే ఒక రకంగా ఉండేది. ఆయన ఏమన్నాడు, ఆమెకి పెళ్ళైపోయింది, ఆమెకి నాకు సంబంధం లేదు, ఆమె నా ఆస్తి కాదు, నా ఆధీనంలో లేదు కాబట్టి ఆమె ఒక వ్యక్తిగతంగా వేరే మనిషి అన్నట్టు మాట్లాడుతున్నాడు. సొంత కూతురు, ఇప్పుడు కొడుకు అంటే మాట్లాడలేడు, ఎందుకంటే ఆయన కూడా ఈ పదవి ఆశించి ఈయనతో పాటు అక్కడికి తీసుకెళ్ళాడు, ఏదన్నా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారేమోనని. కాబట్టి కొడుకు మాట్లాడలేడు, కూతురికి అలాంటి ఆశలు ఏం లేవు, ఆమెకు రాజకీయాలకు సంబంధం లేదు. అందుకని బహుశా తండ్రి గతంలో చాలా వాల్యూగా మాట్లాడేవాడు, ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ప్రజల్లో విలువ ఉండేది, ఆదరణ ఉండేది, ఫాలోయింగ్ ఉండేది, మద్దతు ఉండేది. కానీ ఇప్పుడు ఆమె చెబుతుంది, ముద్రగడ పద్మనాభం గారి అనుచరులు, అభిమానులు కూడా నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్ని అభినందించలేకపోతున్నారు, మెచ్చుకోలేకపోతున్నారు అని. ఎందుకంటే అది ఆయన స్థాయికి తగ్గ మాట కాదు కదా. అందుకని ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది, నా శక్తి మేరకి పవన్ కళ్యాణ్ని గెలిపిస్తానని కూడా చెప్పింది. తర్వాత ఇంకోటి ఏం చెప్పిందంటే, యాక్చువల్గా ఈయన మాట్లాడిన దానికి అసలు అర్థమే లేదు, అసలు అట్లాంటి స్టేట్మెంట్ ఆయన ఎట్లా ఇచ్చాడో, అసలు అందులో లాజిక్ ఏంటో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు, ఆయన ఏదో ఫలానా క్యాస్ట్లో చేరి పేరు మార్చుకుంటానన్నాడు, అసలు అది ఇంకా అర్ధరహితంగా ఉంది అని కూడా ఆమె అంది. అట్లాగే మీరు అన్నట్టు ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు. కడప జిల్లా మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు, ఒకేమో సొంత చెల్లెలు షర్మిల గారు, చిన్నాన్న కూతురు ఎవరైతే దారుణ హత్యకు గురయ్యారో ఆయన కూతురు డాక్టర్ సునీతారెడ్డి గారు, ఆమె చాలా ప్రముఖ డాక్టర్. తర్వాత షర్మిల గారు ఒక పిసిసి ప్రెసిడెంటు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి రక్తం పంచు పుట్టిన చెల్లెలు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కాకుండా చిన్నాన్న భార్య సౌభాగ్యం గారు ఎవరైతే దారుణ హత్యకు గురయ్యారో వివేకానంద రెడ్డి గారి భార్య కూడా ఈయన విషయంలో, నువ్వు ఒక కుటుంబ పెద్దగానే కాదు ఒక ముఖ్యమంత్రి పదవిలో కూడా ఉన్నావు, కాబట్టి నా భర్త దారుణ హత్య మీద న్యాయం జరగటానికి నాకు సహకరించు, దానికి కాలడ్డం పెట్టొద్దు ముఖ్యమంత్రిగా అని చాలా ఇదిగా రాసింది. అయినా నీకు ఇది మంచి పద్ధతి కాదు అని కూడా చెప్పింది. ఒక రకంగా హితవు చెప్పినట్టునే ఒక రకంగా శపించింది, ఇలా చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడ్డా అన్నట్టుగా.
ఇదైతే ముత్యాల నాయుడు అని అనకాపల్లి నుంచి లోక్సభ సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన స్వయంగా ఆయన కొడుకు నా తండ్రిని గెలిపించొద్దు, సొంత కొడుక్కే న్యాయం చేయలేని వ్యక్తి ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు, లేకపోతే రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు అని సొంత కొడుకే వ్యతిరేక ప్రచారం చేస్తాడు. అట్లాగే ఇప్పుడు మూడు చెప్పాను కదమ్మా. అట్లాగే మళ్ళీ మొన్న ఈ మధ్య టెక్కలి నియోజకవర్గం నుంచి ఆయన సొంత భార్య ఆయన మీద నామినేషన్ వేసింది. ఆమె ఇన్ఛార్జ్ కూడా నియోజకవర్గానికి. ఆమెకి టికెట్ ఇవ్వకుండా ఈ ఇన్ఛార్జికి జనరల్గా టికెట్ ఇస్తారు. ఇన్ఛార్జిగా ఉందంటే నియోజకవర్గంలో అందులోనే ఈయనకి మంచి పరపతి లేదు, ప్రజల్లో పలుకుబడి లేదు, మహిళా సమాజంలో అసలు లేదు. కాబట్టి ఈయనకి ఇవ్వద్దని కూడా ఆమె కోరినా కూడా ఆమెకే ఇచ్చేటప్పటికి ఆమె మరి నామినేషన్ వేసింది. తర్వాత ఏదో మరి సర్దుబాటు చేసి పార్టీలో పెద్దలు ఆమెను విత్డ్రా చేశారంటున్నారు. లేకపోతే విత్డ్రా చేయకపోతే కనుక వాళ్ళిద్దరూ కూడా పోరులో ఉండేవాళ్ళు. ఆమె ఇండిపెండెంట్గా, ఆమె వైఎస్ఆర్సీపీ తరపున దువ్వాడ శ్రీనివాసు. ఇలా ఏంటంటే ఈ కాకుండా కూడా కొన్ని అంతర్గతంగా కూడా జరుగుతున్నాయి అంటున్నారు కొంతమంది అభ్యర్థులకి. అది ఇంకా బయటికి రావటం లేదు, కానీ అంతర్గతంగా అసంతృప్తులు ఉన్నాయి కుటుంబాల్లో. వాళ్ళు దగ్గర బంధువర్గానికి లేకపోతే దగ్గర క్యాడర్కి చెప్తున్నారంట. అయితే సార్, ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇలా ఇంటి పోరుతో వాళ్ళు ఎంతవరకు రాగలంటారు? ఈ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? మంచి మాట అమ్మా. ఇప్పుడు ఒక రన్నింగ్ రేసులో అంటే పరుగు పందెంలో మామూలుగా కాళ్ళకి బరువులు కట్టుకోకుండా పరిగెత్తినాడు తొందరగా పరిగెత్తగలడు, తేలిగ్గా పరిగెత్తగలడు. ఇప్పుడు ఈ ఇసుక మూటలు కట్టుకున్నాడు అనుకోండి ఎవరన్నా రన్నరు వీళ్ళలాగా. ఇప్పుడు ఇదంతా రివర్సే కదా. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకమైన రీతిలో ఎదురేదాలి వీళ్ళు. కాళ్ళకి మూటలు కట్టుకున్నట్టు ఇసుక మూటలు కట్టుకుని ఆ రన్నర్ రేసులో పరిగెత్తగలుగుతాడా? కాళ్ళకి ఫ్రీగా ఉన్నాడు, పరిగెత్తాడు. కాళ్ళకి ఇసుక మూటలు ఉన్నాడు, ఇక అక్కడే తన్నుకలాడాల్సిందే. కాబట్టి వాళ్ళు ఎట్ట గెలుస్తారు? ఎక్కువ మంది వీళ్ళు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. సొంత మెంబర్స్, కుటుంబ సభ్యులే వచ్చి ఇంత అనర్హతలు ఉన్నాయి వీళ్ళకి, హత్యలు చేశారు, లేకపోతే ఇంత ఆర్థిక నేరాలు చేశారు, అంతకుల్ని ప్రోత్సహిస్తున్నారు, సీట్లు ఇస్తున్నారు అన్నప్పుడు సొంత కుటుంబ సభ్యులే అంత ఆవేదనతో ఉన్నప్పుడు బయట ప్రజలు కూడా కొంత బాధపడతారు కదా. అట్లాగే ఇప్పుడు ఈ పద్మనాభం గారు మరి ఒకప్పుడు మంచి ఒక విలువగల రాజకీయ నాయకుడు. కాపు సమాజం కూడా అతను ఒక లైట్ హౌస్ లాగా తీసుకుంది, మాకు ఒక దీపిక అన్నట్టుగా. అలాంటిది ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అంటాం అనేది అసలు ఎవరికి కూడా మింగుడు పడనిగా ఉంది. ఇప్పుడు అదే కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా సరే కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇవాళ ఈయన చాలా సీనియర్ నాయకుడు, గతంలోనే మంచి పోర్ట్ఫోలియో, జగన్ చిన్నప్పుడే ఆయన పోర్ట్ఫోలియో తెలుగుదేశంలో చేశాడు. వాళ్ళ తండ్రికి రాజకీయ చరిత్ర ఉంది. ఇప్పుడు ఆయన కనుక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పలుకుబడి సంపాదించి ముఖ్యమంత్రి పదవికి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను గెలిపించమంటే పిఠాపురంలో అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పొచ్చు, ముద్రగడ పద్మనాభం గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి ఆయన అంత సీనియరు, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వాళ్ళకి ఎక్కువ సంఖ్యాపరమైన బలం ఉంది కాబట్టి మేము కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్యమంత్రి పద్మనాభం గారిని ప్రొజెక్ట్ చేస్తున్నామంటే కాపులే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా వేస్తారు. వాళ్ళ నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అదే కాకుండా ఆయన ముఖ్యమంత్రి ఈయన అడగమని పోరు పెట్టారు చంద్రబాబు నాయుడు దగ్గర, నువ్వు సగం రోజులు ముఖ్యమంత్రి అడుగు 2.5 సంవత్సరాలని. ఈయనను హరిరామ్ జోగయ్య గారు అలాగే సగం టిక్కెట్లు అడగమన్నారు. ఇప్పుడు అట్లాంటిది మరి ఆయన సొంత కొడుక్కి టికెట్ తెచ్చుకోలేకపోయాడు ముద్రగడ పద్మనాభం గారు, ఆయనకి తెచ్చుకోలేకపోయాడు. ఇంకా పైగా ఎవరినో ఓడించమంటున్నాడు అదే సామాజిక వర్గం కోసం. ఏ సామాజిక వర్గం కోసం అయితే ఆయన అంత జీవితకాలం పోరాడాడు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఓడించమంటున్నాడు. ఇది ఎక్కడ లాజిక్ అని వాళ్ళ కూతురే అడుగుతుంది. ఒకవేళ లేకపోతేనంటే ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి అవుతాడంట. నువ్వు ముద్రగడ పద్మనాభరెడ్డి అవటం వల్ల నీ రాష్ట్రానికి జరిగే మేలే ఉంది, తూర్పుగోదావరి జరిగే మేలే ఉంది, కాపు సామాజిక వర్గానికి జరిగే మేలే ఉంది. నువ్వు పద్మనాభరావు అయితే అది వేరే మాట, మామూలుగా అనుకుంటారు. నువ్వు ఆ కులంలోకి వెళ్ళాలని ఆయనకి ఎందుకు అలాంటి తాపత్రయం కలిగిందో మరి ఎవరికి అర్థం కావట్లేదు, సొంత కూతురికి కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా కొద్దిగా తేడాగా ఉన్నాయమ్మా. ఇదివరకు ఇట్లాంటి పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి మీరు అడిగినట్టు ఈసారి కొద్దిగా ఎలక్షన్ రంగం అంతా గందరగోళంగా ఉంది. సొంత కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవటం, ప్రతిపక్షాల నుంచి ఎదుర్కోవటం పెద్ద సమస్య కాదు. ఇంటి పోరుతోనే మళ్ళీ బయట వాళ్ళతో పోరాటం అనేది కష్టం. ఈయనేమో అసలు పోటీలో లేని వ్యక్తి ఎవరినో ఓడించడమే నా జయం అంటాం.
అసలు ఇదివరకు ఎవరు కూడా ఇట్ట పలానాడిని ఓడించడం నా జయం అని దిగిన కత్తి పట్టుకుని యుద్ధంలోకి కులం కోసం ఇన్నాళ్ళు పోరాడి వాళ్ళ కులం నుంచి ఒక వ్యక్తి వచ్చి పోటీ చేస్తానంటే ఏదో ఒక సపోర్ట్ చేయాల్సి కాళ్ళు పట్టుకుని కిందకి లాగడం కూడా సైలెంట్గా ఉన్నా వేరే మాట. అంతేగాని ఒకవేళ వ్యక్తిగతంగా నీకు పవన్ కళ్యాణ్ గారికి తేడాలు ఉంటే ఉండండి, అవి తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎక్కడోసారి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నీ వ్యక్తిత్వాన్ని పడంగా పెట్టి అలా ఎవరి వ్యక్తిత్వం దెబ్బతింది, ఇవాళ రకం నువ్వు పోరాడింది నిజం కాదు, ఇదంతా బోగస్ అనేది అర్థమైపోయింది కదా. అదే సామాజిక వర్గం వ్యక్తిని నువ్వే అటాక్ చేయడానికి వెళ్ళావంటే కత్తి పట్టుకుని, ఎవడన్నా తప్పు చేస్తుంటే తెలియక ఆపాలి, అరే బాబు వాడు మన సామాజిక వర్గం అతను, నువ్వు ఇట్లాంటి చేయకూడదని ఆపాల్సిన పెద్ద మనిషి. మన సామాజిక వర్గం నుంచి ఏదో బలం ఉండాలమ్మా, ఉండాలి. అట్లా ఈసారి ఇంటి పోరుతో సతమతం అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు కొత్త వీరుడు వచ్చాడు, అనుకోని అతిథిలాగా ఆహ్వానించిన అతిథి. ఈయనెవరు ఆహ్వానించలేదు పిఠాపురంలోకి, నిన్ను తోలేస్తాను అని అంటే పిఠాపురం ఎవరన్నా సొంత ఇదే. ఇప్పుడు ఈయన కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తంతుకొచ్చింది, అంటే పిఠాపురం ఏదో నా సొంత ఆస్తి అన్నట్టుగా. అట్లా ఇది తప్పు విషయాలు. సరే, కుటుంబ సభ్యులు కూడా ఆ మాట అనటం అనేది అభినందించదగ్గ విషయం. రైట్, థ్యాంక్ యూ అమ్మా గోవర్ధనమ్మ, మన వీక్షకులకు.